ఓకే, ఇది కూడా ఎనర్జీ సెక్టార్ విషయంలో, ఇది కూడా నేను ఒక కరెంట్ డైనమిక్ టాపిక్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనట్లేదు ఫ్రెండ్స్, మీరు గమనించాలి. మనందరికీ ఏం తెలుసు అంటే సిఎన్జి గురించి బాగా తెలుసుకుంటారు. ఎందుకంటే మన సరౌండింగ్లో పెట్రోల్ బంక్లోకి వెళ్తే సిఎన్జి స్టేషన్ అక్కడే కొన్ని పెట్రోల్ బంక్స్లో మనం ఐడెంటిఫై చేస్తుంటాం. ఈ క్వశ్చన్ చూస్తే క్లియర్గా నాట్ ఫర్ సిఎన్జి, సిబిజి విషయంలో ఈ క్వశ్చన్ ఉంది. ఇది గమనించాలి ఫ్రెండ్స్. కంప్రెస్డ్ బయోగ్యాస్, దేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ని ప్రోత్సహించే విధంగా భారత ప్రభుత్వం 2018లో సతత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది కూడా ఆ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ డిజైన్ చేశాను నేను. సతత్ అంటున్నాం, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఈరోజు మనం ఉపయోగించేటువంటి సిఎన్జికి బదులుగా ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ యూస్ చేయాలి. మనందరికీ తెలిసిన విషయమే. నేచురల్ గ్యాస్ ఈజ్ ఏ ఫాజిల్ ఫ్యూయల్, సహజ వాయువు అనేది శిలాజ ఇంధనం. బట్ బయోగ్యాస్ దట్ ఈజ్ ఏ రిన్యూబుల్ ఎనర్జీ రీసోర్స్. ఓకే, అది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. బయోగ్యాస్ అనేది ఒక పునరుత్పాదకం చెందే శక్తి వనరు. కాబట్టి నేచురల్ గ్యాస్తో పోలిస్తే దీనికే మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేచురల్ గ్యాస్ అనేది నాన్ రిన్యూబుల్ ఎనర్జీ రీసోర్స్, తరిగిపోయేటువంటి శక్తి వనరులు, పైగా అది శిలాజ ఇంధనం, ఫాజిల్ ఫ్యూయల్. బట్ బయోగ్యాస్ అంటున్నాం, అది రిన్యూబుల్ ఎనర్జీ రీసోర్స్. దాన్ని ఎన్నిసార్లు అయినా మనం జనరేట్ చేయొచ్చు. తిరిగి భూమిపైన అది ఏర్పాటు చేసేటువంటి వసతులు ఉన్నాయి క్లియర్లీ ఇక్కడ. అందుకే మనం ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో సిబిజిని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఆ స్కీమ్ ఒకటి 2018లో లాంచ్ చేసింటారు, కంప్రెస్డ్ బయోగ్యాస్ సతత్ ఇనిషియేటివ్. సిఎన్జికి ఒక ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేయడమే ఆ సతత్ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. మీరు గిన కొడితే నెట్లో వస్తుంది, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఇందులో చూడండి, ఓకే, సిబిజి హ్యాస్ కెలోరిఫిక్ వాల్యూ అండ్ ప్రాపర్టీస్ సిమిలర్ టు సిఎన్జి. సిబిజికి సిఎన్జికి ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఆల్మోస్ట్. ఎందుకంటే దీంట్లో మీథేన్ ఉంది, అందులో మీథేన్ ఉంది. సిబిజిలో కూడా దాదాపుగా 85% మీథేన్ ఉంటుంది, సిఎన్జిలో కూడా 85% మీథేన్ ఉంటుంది. రెండు సమానంగా ఉంటాయి కెలోరిఫిక్ విలువైన విషయంలో చూస్తే. ఇట్ కెన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ యాజ్ ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ సెక్టార్. దీనిని వాహన రంగం, పరిశ్రమలు మరియు వాణిజ్య రంగాల్లో నేరుగా వినియోగించుకోవచ్చు. ఎస్, అదొక ఫ్యూయల్ మాదిరి యూజ్ చేయొచ్చు. సిబిజి ప్రొడక్షన్స్ హెల్ప్ రెడ్యూస్ ట్రబుల్ బర్నింగ్. ఇక్కడ చూడండి, సిబిజి ప్రొడక్షన్ బయోగ్యాస్ని మెయిన్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి జనరేట్ చేస్తూ ఉంటాం. కొంతవరకు ఇలా ఓకే, మనకి అగ్రికల్చర్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి వేస్ట్ మెటీరియల్స్ని ఇలా బయోగ్యాస్ ప్రొడక్షన్ కోసం కూడా మనం ఉపయోగించుకునే దానికి స్కోప్ ఉంది క్లియర్లీ. అదొక ఆర్గానిక్ వేస్ట్ కంటెంట్ అనేది అక్కడ అవసరం క్లియర్లీ. సో కాబట్టి మనకి స్టబుల్ బర్నింగ్, వ్యర్థ పదార్థాలను కుప్పలుగా పడేసి మండించడం అనేది కొంత తగ్గుతుంది. ఎందుకంటే బయోగ్యాస్ ప్రొడక్షన్ వైపుకి అది మళ్ళిస్తాం కాబట్టి దీనివల్ల కొంతవరకు ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఇక్కడ చూడండి, ఇది మనకు కావాల్సింది. ఓకే, ఈ ఆప్షన్ నేను అందుకే చెప్తున్నా, ఫస్ట్ 4 ఆప్షన్స్ చదవండి క్లియర్గా. చదివితే ఎక్కడో దగ్గర మన బ్రెయిన్ చెప్తుంది క్లియర్గా. ఓకే, ఇక్కడ చూడండి, ఇండియా హ్యాస్ నో నేషనల్ లెవెల్ స్కీమ్ టు ప్రమోట్ సిబిజి. ఇందాకే చెప్పా కదండి నేను. సో 2018 నుంచి మన ఇండియాలో మెయిన్ సిఎన్జి బదులుగా సిబిజిని ప్రమోట్ చేసే విధంగా సతత్ ఇనిషియేటివ్, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ ఎఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ ఆప్షన్ తప్పు. 4 ఆప్షన్ మనం ఐడెంటిఫై చేస్తే చాలు, మన ఇండియాలో ఉందండి స్కీమ్ సతత్ ఇనిషియేటివ్ క్లియర్లీ. ఈ 4 ఆప్షన్ 3 దానిలో ఉంది. చూడండి, ఎక్కడెక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ తప్పు క్లియర్లీ. సో మిగతా ఇవన్నీ తెలిసినది లేకపోయినా కూడా ఇది ఏ అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. చూడండి, నేను అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సబ్జెక్ట్ పైన మీరు బాగా అవగాహన ఏర్పరచుకుంటే ఎలిమినేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంకా మనం సాంప్రదాయబద్ధంగా ఇస్రో మొదటి చైర్మన్ ఎవడు, ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవడు, ఇట్లాంటి క్వశ్చన్ చదవకూడదు ఫ్రెండ్స్ క్లియర్. ఓకే, సో మొత్తం యూనిక్ థింకింగ్, డైనమిక్గా ఉండాలి. మన బ్రెయిన్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ ఉండాలి, సబ్జెక్ట్ పైన మనకి అవగాహన ఉండాలి. అప్పుడే మనం ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మనం ఈ పోటీలో మనం తట్టుకొని ముందుకెళ్ళగలుగుతాం క్లియర్లీ. మీలో చాలామంది ఈ మధ్యకాలంలో నష్టపోయింటారు ఫ్రెండ్స్. సో పాపం అంటే నేను ఎందుకంటే నేను గత 7 సంవత్సరాలుగా టీచ్ చేస్తున్నా కాబట్టి ఈ మధ్యకాలంలో గ్రూప్ 2 వాళ్ళకు కూడా నేను టీచ్ చేశాను. సో చాలామంది చూడండి, గ్రూప్ 2 వాళ్ళు సో ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో కష్టపడినా కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్లో కొంత లోపం అని ఉంటుంది క్లియర్. ఓకే, బట్ ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్
ఓకే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వచ్చి గ్రూప్ 2 అటెంప్ట్ చేసి ఉంటారు. వాళ్ళు చూడండి వాళ్ళ మార్క్స్ అనేది అలా కొట్టుకొని వెళ్ళి ఉంటారు యూపీఎస్సీ వాళ్ళకి వెళ్ళి. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంత ఏమవుతుందంటే ఎనలైటికల్ అప్రోచ్, మొత్తం ప్రతి విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచించగలుగుతారు. ఏది బట్టి కొట్టేదానికి స్కోప్ లేదు. ఇప్పుడున్నటువంటి ఎగ్జామినేషన్స్ కూడా అలానే ఉన్నాయి. బట్టి కొట్టి ఏది చదవడానికి ప్రయత్నించొద్దు ఫ్రెండ్స్. క్లియర్? ఓకే, సో కొంత ఆలోచించండి, అనలైటికల్గా థింక్ చేయండి. ఆ స్కీమ్స్ అదే చెప్తున్నా, ఫస్ట్ సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోండి, చదవండి. తర్వాత మనకి ఎగ్జామ్లో అది వస్తుందా రాదా అనే తర్వాత విషయం. ముందు మనకున్న కర్తవ్యం ఏంది, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన సిలబస్లు పార్ట్స్ ఏంటి, ఆ సిలబస్ని మనం ఎలా నేర్చుకుంటున్నాం, దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం, దానిపైన ఫోకస్ చేయండి. అంతేగాని ఇది ఎలా ఎగ్జామ్లో వస్తే నేను ఆన్సర్ చేస్తున్నా చేయలేనా, అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందేమో, ఎందుకులే ఈ సబ్జెక్ట్ చదవడం, ఇంకొక దాంట్లో మార్క్ తెచ్చుకోవచ్చు, ఇలాంటి ఆలోచనలన్నీ వదిలేయండి. ఫస్ట్ ఫోకస్ ఆన్ ది సబ్జెక్ట్. క్లియర్లీ ఇందులో మనకి నేషనల్ లెవెల్ స్కీమ్ అనేది ఒకటి ఉంది, సతత్ ఇనిషియేటివ్. ఆ ఒక్క ఆప్షన్ కనుక మనకు గుర్తొస్తే చాలు, మొత్తం ఇవన్నీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వీటి గురించి తెలిసినా తెలియకపోయినా నేను అదే చెప్తున్నా, ఫస్ట్ ఆప్షన్స్ని కంప్లీట్గా చదవండి. మీ బ్రెయిన్ ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి. మీ బ్రెయిన్లో ఎక్కడో ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది. ఓకే, సిబిజీ ఏదో స్కీమ్ ఉంది ఇండియాలో, సతత్ ఇనిషియేటివ్, దాన్ని పట్టుకో. ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా ఇలా ఒక్కొక్క ఆప్షన్స్ని బేరీజు చేసుకోండి. ఓకే, దాన్ని కొంతవరకు అనాలిసిస్ చేయండి. ఆప్షన్స్ ఇది ఉందా లేదా, ఎక్కడ ఉందా లేదా అని క్లియర్లీ. దాని ద్వారా కిందికి వెళ్ళి ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయండి. ఇది కనుక పట్టుకోవాలనుకోండి, మొత్తం 3 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ అయిపోతున్నాయి. క్లియర్లీ అంటే ఆ 4 ఒకటి కరెక్ట్, అంటే పైది 3 తెలిసినా తెలియకపోయినా అది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. క్లియర్లీ ఇలా ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. క్లియర్లీ ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఓకే, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. సో ఈ మధ్య ఎందుకు తీసుకొని వచ్చానంటే ఈ క్వశ్చన్ని క్లియర్లీ, ఈ మధ్య కాలంలో మన ఇండియాలో హైడ్రోజన్ని ప్రమోట్ చేస్తున్నాం, గ్రీన్ హైడ్రోజన్ని ప్రమోట్ చేస్తున్నాం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో లాంచ్ చేశాం. హైడ్రోజన్ ఆధారంగా మన ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది ఖచ్చితంగా. క్లియర్గా సో హైడ్రోజన్ ఉపయోగించుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా పాసిబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దానిపైన ఒక క్వశ్చన్ క్లియర్లీ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. ఫస్ట్ చదవండి మొత్తం 4 ఆప్షన్స్. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ జనరేట్ ఎలక్ట్రిసిటీ త్రూ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్, నాట్ కంబషన్. అవి జస్ట్ లైక్ బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. హైడ్రోజన్ ఇంధన ఘట్టాలు దహనం ద్వారా కాకుండా విద్యుత్ రసాయనిక చర్య ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆప్షన్ కరెక్ట్. ఎలక్ట్రోకెమికల్ కన్వర్షన్ అని చెప్పవచ్చు ఇండైరెక్ట్గా, క్లియర్గా మనం చూస్తే. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెండో ఆప్షన్ చూడండి, హైడ్రోజన్ ఆన్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో కలిసిపోతే అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రోడక్ట్ అనేది వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్ భిన్నంగా ఉంది. ద ఓన్లీ బై ప్రోడక్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అంటే ఆ రియాక్షన్ జరిగిన తర్వాత బయటకు వచ్చేది ఏంటంటే ఇక్కడ ఏముండాలి ఫ్రెండ్స్, వాటర్ ఉండాలి, నాట్ ఆక్సిజన్. బయటకు వచ్చేది ఆక్సిజన్ కాదు, వాటర్ ఉండాలి. సో ఇది ఏదో రాంగ్ ఆప్షన్. క్లియర్లీ మన బ్రెయిన్ చెప్తుంది, కిందికి వెళ్ళండి. క్లియర్లీ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఈజీగా కింద చూడండి. ఈ ఆప్షన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది అంటే ఇది తప్పు, ఇక్కడ ఉంది అంటే ఇది తప్పు, ఇక్కడ ఉంది ఇది తప్పు. క్లియర్లీ అంటే ఈ ఆప్షన్ ఉన్న ఏరియా అంతా తప్పు. ఇక్కడ ఆక్సిజన్ బయటికి రాదు, హైడ్రోజన్తో ఆక్సిజన్ కలిసిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్ ఎందుకు వస్తుంది? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అంటేనే వాటి నుంచి బయటకు వచ్చేటువంటి ఎగ్జాస్ట్ బై ప్రోడక్ట్ ఏంటంటే నీరు, వాటర్ మాలిక్యూల్స్. క్లియర్లీ సో ఈ ఆప్షన్ తప్పు. క్లియర్లీ 2 అనేది ఎక్కడెక్కడ ఉందో గుర్తించండి. క్లియర్లీ ఇది రైట్, అంటే మిగిలింది మనకు తెలియాల్సిన అవసరం లేదు. క్లియర్గా చూడండి, ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది ఇందులో. క్లియర్గా అది చూసి మనం భయపడకూడదు, చదవాలి ఫస్ట్. క్లియర్లీ ఎక్కడో ఒక దగ్గర మనకి ఏదో ఒకటి మన బ్రెయిన్ చెప్తుంది, దాన్ని పట్టుకొని లక్కీగా మనం గినక ఎతికితే అది మొత్తం ఆప్షన్స్లో ఉండే ఒక ఆప్షన్లో లేదనుకోండి, ఇంకా మనకు ఆన్సర్ కరెక్ట్ పెట్టినట్లు ఇండైరెక్ట్గా. వాటి గురించి తెలిసినా తెలియకపోయినా. ఇందులో చూడండి, ఇంక మిగతా చూడండి, ఇక్కడ ఫ్యూయల్ సెల్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్టేషనరీ పవర్ ప్లాంట్స్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసే ప్రజెంట్ మన ఇండియాలో ఏం ప్రమోట్ చేస్తున్నాం అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఈస్ ఏ కామన్లీ యూజ్డ్ ఫ్యూయల్ సెల్ టైప్ ఇన్ వెహికల్స్. దీని గురించి తెలిసినా తెలియకపోయినా కూడా మనకి ఒక్క ఆప్షన్ తెలిస్తే మనం ఈజీగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో 1, 3, 4 ఓన్లీ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. క్లియర్గా మనం చూస్తే ఇవి మాత్రమే 1, 3, 4 మాత్రమే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. క్లియర్లీ ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక క్వశ్చన్. Arrange the following fuels in increasing order of
ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ పర్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. సో డెఫినెట్గా కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అంటే మనకు కనిపించేది ఈ కోల్ ఫ్రెండ్స్, బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్. బొగ్గును మండిస్తే ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దానికంటే కొంత తక్కువ ఏంటంటే ఇది మెయిన్ క్రూడ్ ఆయిల్ అనుకోవచ్చు. క్లియర్గా మనం చూస్తే క్రూడ్ ఆయిల్ వల్ల. సో అన్నిటికంటే తక్కువ ఏంటంటే న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్లో ఓన్లీ మీథేన్ మాత్రమే, మనము దీన్ని మండించడం ద్వారా మాత్రమే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. మీథేన్ మండిస్తే నేచర్లోకి వచ్చేది ఈ రెండే కదా ఫ్రెండ్స్, కార్బన్ డయాక్సైడ్, వాటర్ మాలిక్యూల్స్. బట్ బొగ్గులో కార్బన్ డయాక్సైడ్ మెయిన్ కార్బన్ శాతం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి బొగ్గు నుంచి ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ వచ్చేదానికి స్కోప్ ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అని దాని మీనింగ్, ఆయిల్ అంటే అక్కడ క్రూడ్ ఆయిల్ అని మీనింగ్. సో ఇక్కడ ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ దేని నుంచి వస్తుందో ఫస్ట్ అది పెట్టండి. ఇది అసెండింగ్ ఆర్డర్ అనుకోండి ఇండైరెక్ట్గా. ఫస్ట్ కోల్ బొగ్గు ఉండాలి, తర్వాత క్రూడ్ ఆయిల్ ముడి చమురు, తర్వాత సహజ వాయువు న్యాచురల్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, ఇలా కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్ డిజైన్ చేస్తుంటారు క్లియర్లీ. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ కనిపిస్తుంది క్లియర్లీ. ఓకే, ఈ క్వశ్చన్ దేన్ని బేస్ చేసుకోనంటే కొంత వాటర్ పొల్యూషన్. ఓకే, వాటర్ పొల్యూషన్ అంటున్నాం, నీటి కాలుష్యాన్ని బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి, వాటర్ పొల్యూషన్లో యూట్రోఫికేషన్ అనే ఒక సమస్య చూసింటాం. మన అక్కడ గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఈ క్వశ్చన్ అడిగారు. బోత్ గ్రూప్ 1 గ్రూప్ 2లో రెండు ఫిలిమ్స్లో ఈ క్వశ్చన్ ఇట్లాంటి ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి క్లియర్గా మనం చూస్తాం. ఓకే, యూట్రోఫికేషన్ అంటే మీనింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సివియర్ వాటర్ పొల్యూషన్, ఎన్రిచ్మెంట్ ఆఫ్ లేక్స్. సరస్సుల యొక్క పోషక విలువ పెరిగేటువంటి ప్రక్రియనే యూట్రోఫికేషన్ అనొచ్చు. ఎందుకు సరస్సుల్లో పోషక విలువ పెరుగుతుంది? సరస్సుల్లో నైట్రోజన్ కంటెంట్ అండ్ ఫాస్ఫేట్ కంటెంట్, ఓకే, నైట్రేట్స్ కంటెంట్ అండ్ ఫాస్ఫేట్ కంటెంట్స్ అనేది యాడ్ అవుతూ ఉండడం వల్ల సరస్సుల్లో పోషక విలువలు పెరుగుతాయి. సరస్సుల యొక్క పోషక విలువలు పెరిగినాయి అనుకోండి, అందులో ఆల్గే శైవలాలు అనేది పెరగడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడన్నా చూసింటారు మన సరౌండింగ్లో ఉన్నటువంటి లేక్స్ పైన, సరస్సుల పైన ఓకే పాచి అనేది తయారవుతుంటుంది, పైన ఒక గ్రీన్ లేయర్ మాత్రం తయారవుతుంటుంది. అలా అవుతుందంటే దాని మీనింగ్ అక్కడ యూట్రోఫికేషన్ అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఎప్పుడైతే ఇలా పైన ఆల్గల్ బ్లూమ్స్ అనేది స్టార్ట్ అవుతాయో, కిందగా ఏమవుతాయంటే అవి చనిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆల్గే అనేది కొద్ది రోజులకి చనిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆల్గే చనిపోయిన వెంటనే లోపల వాటర్లు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ దానిపైన గ్రో అవుతూ ఉంటాయి, డికంపోజర్స్. ఒక్కసారిగా బ్యాక్టీరియా కనుక వాటర్లో గ్రో అయిందనుకోండి, వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ స్థాయి అనేది పడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా వాటర్లో ఉన్నటువంటి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సూక్ష్మజీవుల యొక్క కౌంట్ పెరగడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోతూ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఒకానొక దశలో సరస్సులో ఉన్నటువంటి మొత్తం ఆక్సిజన్ మొత్తం డిప్లీట్ అయిపోతుంది. అంటే ఆ సరస్సులో మొత్తం ఉన్న ఆక్సిజన్ డిప్లీట్ అయిపోయింది కాబట్టి దాన్ని ఒక డెడ్ లేక్ కిందకి మనం డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ డెడ్ లేక్ అనే పదం వాడుతున్నాం. సో డెడ్ లేక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ మొత్తం డిప్లీట్ అయిపోయి ఉంటుంది. అంటే ఇక్కడ ఆ లోపల ఉన్నటువంటి చేపలు ఏవి కానీ సర్వే అవ్వవు, అవన్నీ చనిపోతూ పైన తేలిపోతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఆ సరస్సు అనేది ఎందుకు పనికిరాదు క్లియర్లీ. సో ఆ కాన్సెప్టే మనం ఏమంటున్నాం అంటే యూట్రోఫికేషన్ ప్రాసెస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఎప్పుడన్నా క్వశ్చన్ డిజైన్ చేసేదానికి స్కోప్ ఉంది. యూట్రోఫికేషన్ రిఫర్స్ టు ది న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్. యూట్రోఫికేషన్ అనేది జలాశయాల్లో పోషక పదార్థాలు అధికంగా చేరే ప్రక్రియను సూచిస్తుంది. కరెక్ట్ ఆప్షన్. ఇట్ కామన్లీ రిజల్ట్స్ ఫ్రమ్ ఎక్సెస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. ఇందాక చెప్పా, నైట్రేట్స్ అండ్ ఫాస్ఫేట్స్ ఇవి అధికంగా వాటర్లో చేయడం ద్వారా ఈ ప్రక్రియ అనేది ట్రిగ్గర్ అవుతుందని చెప్తున్నాం క్లియర్లీ. ఓకే, ఇది కూడా కరెక్ట్ క్లియర్లీ. ఓకే, బట్ ఇక్కడ చూడండి మూడో ఆప్షన్, ఇక్కడ కూడా ఎలిమినేషన్ చేయడానికి స్కోప్ ఉంది. ఇట్ ఆల్వేస్ అక్కర్స్ న్యాచురల్లీ. ఇది మనకు ట్రాప్ అన్నమాట. ఆల్వేస్, ఆల్, నన్ ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎల్లప్పుడూ ఇది న్యాచురల్గానే జరుగుతుందా? నో. చూడండి, ఇది ఎల్లప్పుడూ సహజంగా మాత్రమే జరుగుతుంది మరియు మానవ కార్యక్రమాల వల్ల జరగదు. అసలు ఈ ప్రాసెస్ జరగడానికి కారణం ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మెయిన్ అగ్రికల్చర్,
సరౌండింగ్లో మనకి ప్రధానంగా అగ్రికల్చరల్ యాక్టివిటీస్, వ్యవసాయ క్షేత్రాల్లో మనం ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తుంటాం, రసాయనిక ఎరువులు, అందులో నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ ఇలాంటివి ఉంటాయి. ఎక్సెస్ ఫర్టిలైజర్స్ యూస్ చేసామనుకోండి, ఓకే, అవి చిన్నగా వాటర్ ద్వారా ఛానల్స్ డెవలప్ చేసుకుంటూ చిన్నగా సరౌండింగ్ లోతట్టు ప్రాంతాల్లో కొట్టుకొని పోతూ ఉంటాయి. ఒకనొక దగ్గర అది వాటర్ బాడీ ఉందనుకోండి, ఆ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ మొత్తం అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది సహజంగా కాదు, అది కొంతవరకే కారణం, బట్ మోస్ట్లీ ఇది ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. క్లియర్లీ ఇది ఒక్కటి హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా ఇది జరుగుతుంది అనేది మనం గుర్తుపడితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మొత్తం మనం ఎలిమినేషన్ చేయొచ్చు. అంటే ఇది ఓన్లీ 1 and 2 అని కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. క్లియర్లీ ఇది మనం ఎలిమినేషన్ చేయగలగాలి. క్లియర్లీ ఓకే, అది న్యాచురల్లీ కాదు ఫ్రెండ్స్, అది హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కువగా. నేను ఇది చెప్తున్నా కారణం ఏంటంటే ప్రధానంగా వ్యవసాయ పద్ధతులు, ఓకే, ఎక్సెస్ ఫర్టిలైజర్స్, యూటిలైజేషన్ ఆఫ్ ది ఎక్సెస్ ఫర్టిలైజర్స్, అధికంగా రసాయనిక ఎరువుల్ని వినియోగించడం ద్వారా యూట్రోఫికేషన్ అనేది జరుగుతుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. క్లియర్లీ సో నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఒక ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్. క్లియర్లీ నైట్రోజన్ ఫిక్సింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కీ టు మెయింటైనింగ్ సాయిల్ ఫర్టిలిటీ. ఎస్, డెఫినెట్లీ నత్రజని స్థాపనలో ఉపయోగపడేటువంటి జీవులు ఏవైతే ఉంటాయో ఓకే, నేల యొక్క సారవంతతను కొంతవరకు స్థిరీకరించగలుగుతాయని చెప్పుకోవచ్చు. సారవంతతను క్లియర్. ఓకే, సో ఇక్కడ చూడండి రెండో వాక్యంలో మనకి ఫిక్స్డ్ నైట్రోజన్ ఫార్మ్స్ లైక్ నైట్రేట్ అండ్ అమోనియమ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ప్రోటీన్ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్. ఇది గమనించాలి ఫ్రెండ్స్. సో అసలు ఎందుకు మరి చూస్తే మనకి ఈరోజు ఇదంతా చూడండి, ఒక జనరల్, నాకు నైట్రోజన్ అంటేనే మనం ఏదో ఊహించుకోకూడదు, ఇక్కడ ఏదో సైన్స్ ఉందని అనుకోకూడదు. ఈరోజు అగ్రికల్చర్ చూస్తే మనం చూడండి మెయిన్ నైట్రోజన్ కంటెంట్ పైన డిపెండ్ అవుతున్నాం. యూరియా, సో యూరియాలో దాదాపుగా మనకు చూడండి దాంట్లో 48% నైట్రోజన్ అనేది మనకు కనిపిస్తుంది క్లియర్గా మనకు చూస్తే. ఓకే, సో నైట్రోజన్ ఈజ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ప్లాంట్ గ్రోత్. మొక్కల యొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి ప్రధానమైన మూలకం ఏంటంటే నత్రజన్ అని చెప్తూ ఉంటాం. అందుకే మనం నైట్రోజన్ని ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్టిలైజర్స్లో ఎక్కువ నైట్రోజన్ ఉన్న కంటెంట్నే మనం యూజ్ చేస్తూ ఉంటాం. నైట్రోజన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఫర్ ది మోస్ట్ యూస్ఫుల్ ఎలిమెంట్ ఫర్ ది ప్లాంట్ గ్రోత్. ఓకే, మొక్కల యొక్క పెరుగుదలకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి మూలకం ఏంటంటే నైట్రోజన్. నైట్రోజన్ ఎలా యూజ్ అవుతుందంటే ప్రోటీన్ల తయారీకి, న్యూక్లియిక్ యాసిడ్ తయారీకి, అంటే ఆర్ఎన్ఏ, డిఎన్ఏ లాంటి తయారవాలన్నా, ప్రోటీన్స్ తయారవాలన్నా కూడా నైట్రోజన్ అనేది అవసరం. ఇవి నేరుగా ప్లాంట్స్ అనేది కరిగిన రూపంలో నైట్రేట్స్, అమోనియా ఇలాంటి సాల్యుబుల్ ఫార్మ్స్ అనుకోవచ్చు. అవి సాయిల్లో ఉన్నాయనుకోండి ఈజీగా అబ్జార్ప్షన్ చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి ఫార్మ్స్ తయారు చేయాలంటే కొంతవరకు సూక్ష్మజీవులు అనేది కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆ రెండు వాక్యాలు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ ద్వారానే సో ఇక్కడ మనకి అవి లోపల సాయిల్ ఫర్టిలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతుంది క్లియర్గా. సో మెయింటైన్ అవుతూ ఉంటుంది కొంతవరకు. రెండవ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఫిక్స్డ్ నైట్రోజన్ ఫార్మ్స్ అనేది న్యూక్లియిక్ యాసిడ్లో ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతాయి. కాబట్టి రెండు వాక్యాలు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏం లేదు, అదే క్వశ్చన్ని ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇవ్వకుండా జస్ట్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రూపంలో క్వశ్చన్స్ ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. ఆ రెండు కరెక్ట్ అయితే రెండు కరెక్ట్ అని పెట్టండి, తప్పు అయితే తప్పు అని పెట్టండి. ఒకటి కరెక్ట్, ఒకటి తప్పు. ఓకే, అదేవిధంగా ఒకటి తప్పు, ఒకటి కరెక్ట్, ఇలా చూడండి. ఇలా ఆప్షన్స్ మనం చూడాలి, ఎంచుకోవాలి క్లియర్గా. బోత్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ క్లియర్లీ ఇక్కడ. ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది బయోడైవర్సిటీ సంబంధించినటువంటి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఒక క్వశ్చన్ క్లియర్లీ. సో మన ఇండియాలో అనిమల్ ప్రాజెక్ట్స్ అనేది ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. అనేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ అంటున్నాం, ప్రాజెక్ట్ టైగర్ అంటున్నాం, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటున్నాం, ప్రాజెక్ట్ క్రోకోడైల్ అంటున్నాం, ప్రాజెక్ట్ చీతా అంటున్నాం క్లియర్గా. ఓకే, ఇలా మనకు చూడండి ఇందులో మనకి మెయిన్ ఈ మధ్యకాలంలో చూడండి చీతా, ఆఫ్రికన్ చీతా. ఓకే, చిరుతపులి మనకు చూస్తే ఆఫ్రికన్ చీతాని మన భారతదేశంలో 2022లో మనకు చూడండి ప్రాజెక్ట్ చీతా అనేటువంటి పేరుతో మన ఇండియాలో అప్పట్లో సెప్టెంబర్ 17న లాంచ్ చేసింటాం, రీఇంట్రడ్యూస్ చేసింటాం. ఆఫ్రికాలో మనకి నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి చీతాస్ అన్ని తీసుకొని వచ్చి కునో నేషనల్ పార్క్లో మనం ప్లేస్ చేసాం ఫ్రెండ్స్ క్లియర్. ఓకే, కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది క్లియర్లీ. తర్వాత ఏం చేసామంటే వాటిని రీలొకేట్ చేయడానికి ప్రయత్నం చేసింటారు, రీలొకేషన్ అంటున్నాం క్లియర్లీ. ఆ మధ్యప్రదేశ్లోనే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. ఈ మధ్య మళ్ళీ మూడవ హ్యాబిటేట్
ఆ చీత, ఆ పులులు ఏవైతే ఉన్నాయో, చిరుత పులులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మళ్ళీ ఒక 3వ లొకేషన్ని డిక్లేర్ చేయడం జరిగింది క్లియర్గా. అదేంటనేది క్వశ్చన్ క్లియర్లీ లాస్ట్ ఇయర్ మనం చూసింటాం, 2025 సెప్టెంబర్లో దాని న్యూస్లో మనం చూసింటాం. ఓకే, విచ్ ఈస్ ద థర్డ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ మధ్యప్రదేశ్ దట్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఫర్ ఫ్యూచర్ చీతా ఇంట్రొడక్షన్. ఓకే, అదేంటంటే నరదేశీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, నరదేశీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఎప్పుడన్నా మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. నరదేశీ వన్యప్రాణి అభయారణ్యం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు ఎగ్జామ్లో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంది. మనకు డౌట్ రావచ్చు, ఇలాంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 100లో ఉన్నాయి మన ఇండియాలో, దాన్ని పట్టుకొని ఎందుకు అడిగాడు ఎగ్జామ్లో అంటే అది న్యూస్లో కనిపించింది, కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి. అంతేగాని ఇంకా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి కదా అని మొత్తం ఆ 100 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అన్ని చదువుతా కూర్చోకూడదు. నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా అని ఆ మొత్తం 100 నేషనల్ పార్క్స్ అనేది చదువుతా కూర్చోకూడదు ఫ్రెండ్స్. ఓకే, అది ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూస్లో సిలబస్కి న్యూస్కి సంబంధం ఏమన్నా ఉందా అది మనం గుర్తించాలి. ఏదో బ్లైండ్గా చాలా మంది చేసిన ఇంకొక మిస్టేక్ నేను ఇక్కడ మీకు హైలైట్ చేయాలి. ఏపీ పిల్లలు, ఎస్పెషల్లీ ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, ఓకే, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ని ఎక్కువగా నమ్ముకొని ఎగ్జామ్ కోసం వెళ్ళారు పాపం. ఓకే, వాళ్ళకి చాలా మందికి మనం చూస్తే 75 మార్కులకి కనీసం 40 మార్కులు కూడా రాలే. వెరీ వెరీ ఫండమెంటల్ ఎగ్జామినేషన్ మన ఇచ్చింది. ఓకే, అది కొంత యావరేజ్ ఎగ్జామినేషన్ అని చెప్పొచ్చు, ఇంకా బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకు పాపం అలా మిస్ అయ్యారంటే ఎక్కువగా అర్థవంతంగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదవడం వల్ల. ఏదో మంత్లీ మ్యాగజైన్ తెచ్చుకోవడం, దాంట్లో ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీ, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చదువుకుంటూ పోవడం. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఫ్రెండ్స్? సిలబస్కి ఆ కరెంట్ అఫైర్స్కి ఏమైనా సంబంధం ఉందా? దాని నుంచి మనకి సిలబస్లో ఏదైనా రిలేట్ అవుతుందా? దాని నుంచి క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేయొచ్చు? ఇలా మనం ఆలోచించాలి. కానీ ఏదో బ్లైండ్గా గుడ్డిగా మొత్తం ఉన్నాయంటే ఆ సంవత్సరంలో జరిగినటువంటి మొత్తం ఈవెంట్స్ అన్ని చదువుకుంటూ పోవాలంటే మాత్రం మన బ్రెయిన్ సహకరించదు ఫ్రెండ్స్. క్లియర్లీ కన్ఫ్యూజ్ అయిపోతాం క్లియర్లీ. అందుకే చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ చీతా అనేది బయోడైవర్సిటీ ఎఫర్ట్స్లో పార్ట్ కిందకి చెప్పుకోవచ్చు. బయోడైవర్సిటీ ఇనిషియేటివ్స్లో మన దేశంలో లాంచ్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో ప్రాజెక్ట్ చీతా అనేది ఒకటి ఉంది క్లియర్గా, ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒకటి ఉంది. అవి ఎప్పుడైనా న్యూస్లో కనిపించినాయి అనుకోండి, వాటి గురించి గుర్తుపెట్టుకోండి క్లియర్లీ. ఇది కూడా ఈ మధ్యకాలంలో కనిపించుంటుంది. నరదోషి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకొకటి, ఓకే, ఇది కూడా మనకి న్యూస్లో కనిపించింది ఈ మధ్య, కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇండియాలో. బయోస్పియర్ రిజర్వ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో మనకు చూస్తే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేటువంటి ప్రక్రియలో భాగంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ నేషనల్ పార్క్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఓకే, క్రియేషన్ ఆఫ్ నేషనల్ పార్క్స్, క్రియేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, క్రియేషన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్, ఇవన్నీ మనకి ఇన్సిటో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఉన్న లొకేషన్స్లోనే ఒక ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇన్సిటో, ఎక్సిటో అంటే ఆ ప్రాంతంలో కాకుండా బయటకు తీసుకెళ్ళి ప్రొటెక్ట్ చేయడం క్లియర్లీ. బట్ ఇవన్నీ చూడండి, బయోస్పియర్ రిజర్వ్స్ అనుకోండి, నేషనల్ పార్క్స్ అనుకోండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇవన్నీ ఇన్సిటో కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇందులో మనకి మెయిన్ ఒకటి ఇచ్చారు. ఇందులో ఏంటంటే కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. మన ఇండియాలో మనం చూస్తే ఈ రోజు వరకు అరౌండ్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 730+ బయోస్పియర్ రిజర్వ్స్లో మన ఇండియాలో అరౌండ్ 18 కనిపిస్తుంటాయి క్లియర్లీ. సో 18లో మనకి ఈ మధ్యకాలంలో 13th వన్ ఏంటంటే 13th యునెస్కో లిస్ట్లో, మళ్ళీ అది యునెస్కో లిస్ట్లో మనం చూస్తే 12 బయోస్పియర్ రిజర్వ్స్ కనిపిస్తున్నాయి. 13th వన్ ఏం యాడ్ చేసింటారంటే ఈ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనేది యాడ్ చేయడం జరిగింది. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ క్వశ్చన్ కిందకి అడిగారు. ఇది కూడా అంతే, జస్ట్ ఒక 3-4 months బ్యాక్ మనకి న్యూస్లో కనిపించింది క్లియర్లీ. ఓకే, ఇట్ ఈస్ లొకేషన్, దాని లొకేషన్ని బేస్ చేసుకొని ఇది కొంత జాగ్రఫికల్ డైమెన్షన్లో ఉంది, బట్ ఎన్విరాన్మెంట్తో రిలేట్ అవుతుంది క్లియర్. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, అది హిమాచల్ రాష్ట్రంలో ఉంది. సో ఇందులో కవర్ అయినటువంటి ఏరియాస్ మనం చూస్తే స్పితి, పిన్ వ్యాలీ అండ్ చంద్రాతల్ వెట్లాండ్, ఇవన్నీ అందులో కవర్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది ట్రాన్స్ హిమాలయన్ బయో జియోగ్రాఫిక్ జోన్స్. సో మన దేశంలో ఉన్నటువంటి బయో జియోగ్రాఫిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ట్రాన్స్ హిమాలయన్ రీజియన్ అనేది కూడా ఒకటి ఉంది క్లియర్గా. అందులో మనకి యాడ్ చేయడం, ఓకే, దాని కిందకి ఇది వస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్ వాస్ యాడెడ్ టు ది యునెస్కోస్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ 2025. ఓకే, ఇది యునెస్కో లిస్ట్లో 2025లో మనకి
సెప్టెంబర్ ఆ టైంలో దీన్ని యాడ్ చేసి ఉంటారు. మన ఇండియాలో 12 ఉండేటి, ఇది 13ది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 4 స్టేట్మెంట్స్, ఈ 4 వాక్యాలు సరైనవని చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇది కూడా మనం కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అనేది డిజైన్ చేశాము ఇక్కడ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ ఓకే, మళ్ళీ చీతా గురించి ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. చీతా గురించి మనకి ఎప్పుడు ఏదో ఒక విధంగా న్యూస్లో కనిపిస్తూనే ఉంటాయి. దానికి ఎప్పుడైనా పిల్లలు పుట్టడం జరిగి ఉంటుంది. ఓకే, అవి ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటాయి, వాటిని ట్రాన్స్లోకేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఈ ఏషియాటిక్ చీతా అనేది ఎప్పుడు అంతరించిపోయింది. మన దేశంలో 1952లో అంతరించిపోయినట్లు మనం డిక్లేర్ చేసుకున్నాం క్లియర్లీ. ఓకే, సో దట్ ఈస్ ఎక్స్టెంట్ ఇన్ ద వైల్డ్ అంటున్నాం. ఎప్పుడంటే అది 1952లో. సో మనకి కానీ ఏషియాటిక్ చీతా అనేది ప్రపంచంలో ఎక్కడున్నాయంటే ఒకే ఒక దేశం ఇరాన్లో అని చెప్పుకోవచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఆ ఇరాన్లో మనకు క్లియర్గా కొన్ని అది వేళ్ల పైన లెక్క పెట్టుకోవచ్చు క్లియర్లీ. IUCN లిస్ట్లో చూస్తే ఏషియాటిక్ చీతా అనేది దేని కింద పెట్టింటుంది అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. బట్ ఇక్కడ చీతాలోనే ఇంకొక ట్రయట్ ఉంది క్లియర్గా మనం చూస్తే. ఓకే, దాన్ని ఆఫ్రికన్ చీతా, ఆ రెండింటికి ఒకటే పేరు అంటున్నాం. అసినోనిక్స్ జుబేటస్ అనే పేరుతో ఆ పేరుతో మనం మాట్లాడుతూ ఉంటాం. అసినోనిక్స్ జుబేటస్ 2 చీతాలే, కాకపోతే ఒకటేమో ఏషియాలో పెరిగింది, ఒకటేమో ఆఫ్రికాలో పెరిగింది అంతే. ఓకే, ఏషియాలో పెరిగిన దాన్ని మనం ఏషియన్ చీతా అంటున్నాం, ఆఫ్రికాలో పెరిగిన దాన్ని ఆఫ్రికన్ చీతా అంటున్నాం. మనందరికీ తెలిసిన విషయం, ఇందాక చెప్పుకున్నాం, ప్రాజెక్ట్ చీతా అనే పేరుతో 2022లో మనం ప్రారంభించడం జరిగింది. కునో నేషనల్ పార్క్ లో మొదటగా చీతాస్ ని రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది క్లియర్లీ. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏషియాటిక్ చీతాకు దానికి సంబంధించిన సరైన వాక్యాలని గుర్తించండి. ఏషియాటిక్ చీతా యొక్క స్థితిగతుల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇట్ సర్వైవ్స్ టుడే ఓన్లీ ఇన్ ఇరాన్. ఇది ప్రస్తుతం మనకి కేవలం ఇరాన్లో మాత్రమే జీవిస్తున్నాయి. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బై ది IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం దీన్ని మనకి ఓకే అత్యంత ప్రమాదంలో ఉన్న జాతుల కిందకి దీన్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటున్నాం క్లియర్లీ. సో ఏషియాటిక్ చీతా అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్. బట్ మన ఇండియాలోకి తెచ్చింది ఆఫ్రికన్ చీతా అనేది దాని కిందకి రాదు ఫ్రెండ్స్. ఆఫ్రికన్ చీతా అనేది వల్నరబుల్, అది కొంత ఇప్పుడిప్పుడే ప్రమాదంలోకి వెళ్తుంది అంతే క్లియర్. ఓకే, వల్నరబుల్ కేటగిరీ కిందకి చెప్పుకోవచ్చు, నాట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ క్లియర్లీ. బట్ ఇది మాత్రం క్రిటికల్లీ ఎండేంజర్డ్, వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు దాని యొక్క పాపులేషన్ క్లియర్. ఓకే, ఇది తప్పు. ఓకే, ఇట్ ఈస్ లార్జర్ అండ్ హెవియర్ దాన్ ఆఫ్రికన్ చీతా. ఇది ఆఫ్రికన్ చీతాతో పోలిస్తే పెద్దదిగా మరియు బరువుగా ఉంటుంది. ఇది రివర్స్. ఏషియాటిక్ చీతా అనే మనకి ఓకే ఆఫ్రికన్ చీతానే ఏషియాటిక్ చీతా కంటే కొంత పెద్దదిగా బరువుగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది రివర్స్. కాబట్టి ఈ 3వ స్టేట్మెంట్ తప్పు. చూడండి ఎక్కడ దాకా ఆలోచిస్తున్నాయి క్వశ్చన్లు క్లియర్లీ. ఆ చీతాస్ ఆఫ్రికన్ చీతాని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ కంపారిజన్ చేస్తున్నాయి, దానికి దీనికి ఉన్నటువంటి భౌతిక లక్షణాలు. ఇక్కడ అడిగింది ఇట్ ఈస్ లార్జర్ అండ్ హెవియర్ దాన్ ఆఫ్రికన్ చీతా. ఏషియాటిక్ చీతా కొంత సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్, కొంత బరువు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తప్పు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇండియా వన్స్ హ్యాడ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఏషియాటిక్ చీతా పాపులేషన్. గతంలో మనం చూస్తే ఇప్పుడు 1952 ఆ టైంలో మనకు కొంతవరకు ఏషియాటిక్ చీతా పాపులేషన్ అనేది ఉండేది. సో ఇక్కడ మనకి మూడున్న ఆప్షన్స్ రాంగ్. ఓకే, ఓన్లీ 1, 2, 4 అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 1, 2, 4 ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ క్వశ్చన్ లో ఆన్సర్ క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ సెక్టార్లో ఓకే వేస్ట్ టు ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. వ్యర్థ పదార్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియలో ఉపయోగించేటువంటి టెక్నాలజీస్ బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ ఉంది. మన క్వశ్చన్ పేపర్ గ్రూప్ 2 వాళ్ళకి ఏపీలో జరిగినటువంటి గ్రూప్ 2లో ఈ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి క్లియర్లీ. ఓకే, ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీస్ ప్రొడ్యూస్ సిన్ గ్యాస్. ఇక్కడ సిన్ గ్యాస్ అంటే మనకి కార్బన్ మోనాక్సైడ్ దాంతో పాటు హైడ్రోజన్ అనేది మిక్స్ అయి ఉంటుంది. కొంత ఇండస్ట్రీస్ లో దీనికి ఉపయోగం ఉంటుంది. సిన్ గ్యాస్ అంటున్నాం క్లియర్. ఓకే, సిన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేటువంటి టెక్నాలజీస్ ఇందులో ఒకటి. ఇవన్నీ వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీస్ లో ఇవన్నీ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్, సెకండ్, అదే విధంగా థర్డ్, ఇవన్నీ థర్మల్ మెథడ్స్ అని చెప్పుకోవచ్చు. థర్మల్ మెథడ్స్, ఇది నాన్ థర్మల్ మెథడ్స్ కిందకి చెప్పుకోవచ్చు. నాన్ థర్మల్ మెథడ్స్ అంటున్నాం. గ్యాసిఫికేషన్, ఆ వ్యర్థ పదార్థాన్ని హై టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం, దాని నుంచి సిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్లాస్మా గ్యాసిఫికేషన్,
ప్లాస్మా పదార్థం యొక్క 4వ రూపాన్ని ప్లాస్మా అంటుంటాం. ప్లాస్మా అనేది హైలీ ఎనర్జైజ్డ్ సబ్స్టెన్స్, ఎక్కువ శక్తి కలిగినటువంటి ఒక అయనీకరణం జరిగినటువంటి ఒక పదార్థాన్నే ప్లాస్మా, పదార్థం యొక్క 4వ రూపాన్నే ప్లాస్మా అంటున్నాం. ప్లాస్మాను ఉపయోగించి గ్యాసిఫికేషన్ చేయడం, అక్కడ కూడా సిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. మెయిన్ పైరాలసిస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆక్సిజన్ లేకుండా హీట్ చేయడం, థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ ది కెమికల్స్ వితౌట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లో ఆక్సిజన్ లెవెల్స్. ఆక్సిజన్ అనేది చాలా మినిమల్, ఆక్సిజన్ ఆల్మోస్ట్ మనం అవాయిడ్ చేస్తూ ఆ సబ్స్టెన్సెస్ ని హీట్ చేస్తే ఆ ప్రాసెస్ ని మనం ఎలా చెప్పొచ్చు అంటే పైరాలిసిస్. అప్పుడు కూడా మనకి ఆ సబ్స్టెన్సెస్ నుంచి సిన్ గ్యాస్ రెడ్యూస్ అవ్వచ్చు. క్లియర్ మనకు చూస్తే పాసిబిలిటీస్ ఉన్నాయి క్లియర్లీ. ఆన్సర్ ఎలా చెప్పుకోవచ్చు అంటే 1, 2, 4 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పేర్లోనే ఉంది, బయోమిథనేషన్ అంటే ఇక్కడ నుంచి మనకి రిలీజ్ అయ్యేది మీథేన్ గ్యాస్, నాట్ సిన్ గ్యాస్. కాబట్టి ఈ ఆప్షన్ ని మనం కొంతవరకు ఎలిమినేషన్ చేయొచ్చు. క్లియర్ గా మనం చూస్తే 1, 2, 4 అని చెప్పుకోవచ్చు ఆప్షన్స్ క్లియర్లీ. ఇది వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీస్ అనే కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్ క్లియర్లీ. నెక్స్ట్ ఇది కూడా మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సంబంధించి. ఇందులో ఇది కొంత సాయిల్ పొల్యూషన్ అనుకోండి, లేదా ఈ వేస్ట్ పొల్యూషన్ అనుకోండి, వాటర్ పొల్యూషన్ అనుకోండి, ఇందులో ఒక డిసీజ్ గురించి ఉంది క్లియర్లీ. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ఈ వేస్ట్. ఇక్కడ అడిగింది కూడా ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు. సాలిడ్ వేస్ట్ లో ఈ వేస్ట్ అనేది ఒక రకమైంది ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు. ఈ మధ్య కాలంలో 2024లో యూనిటార్ రిపోర్ట్ ఒకటి వచ్చింటది. గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్. దాని ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు 2030 వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 82 మిలియన్ టన్స్ అనేది ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలన్నీ క్రియేట్ అవబోతున్నాం అనేది ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు అనేది పడేయడం ద్వారా ఏమవుతుందంటే దాని నుంచి హార్మ్ఫుల్ కెమికల్స్, హార్మ్ఫుల్ మెటల్స్ అనేది బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ బేసికల్లీ లైక్ మెర్క్యూరీ, కాడ్మియం, ఆర్సెనిక్, బేరియం, లిథియం ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. లెడ్ ఇలాంటి క్లియర్గా మనం చూస్తే అవన్నీ ఎలక్ట్రానిక్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న డిజిటల్ బోర్డ్, దీని యొక్క డిజైన్లో ఒక ప్లాస్టిక్ డిజైన్లో పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి బోర్డ్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువసేపు మనం అలాగే ఆన్లో పెట్టామనుకుంటే లోపల హీట్ అనేది రేడియేషన్ జనరేట్ అవుతుంటుంది. దానివల్ల అది బ్లాస్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. అలా జరగకుండా లోపల ఈ పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఒకవేళ ఈ బోర్డ్ అనేది టైం అయిపోయిన తర్వాత మనం అలా పడేసామనుకోండి, దీని నుంచి ఇవన్నీ రిలీజ్ అవుతాయి. కాడ్మియం, మెర్క్యూరీ, లెడ్, ఆర్సెనిక్, మనకి లిథియం, బేరియం ఇలాంటి కెమికల్స్ అన్ని, క్రోమియం ఇలాంటివన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి నేచర్ లేక్ క్లియర్లీ. పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. అందులో ఈ వేస్ట్ నుంచి మనకి మెయిన్ ఏంటంటే చూడండి ఇక్కడ కాడ్మియం అనే కెమికల్ ద్వారా మనకి ఇటాయ్ అనేటువంటి డిసీజ్, కాడ్మియం అనేటువంటి మెటల్ ద్వారా అది మన శరీరంలోకి ఎంటర్ అయింది అనుకోండి, దాని నుంచి ఇటాయ్ డిసీజ్ రావచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ క్లియర్లీ. సో లెడ్ వల్ల మన బాడీలో క్యాన్సర్ డెవలప్ అవ్వచ్చు. మెర్క్యూరీ వల్ల మనకి మినిమైటా డిసీజ్ అనేది వస్తుంది. ఆర్సెనిక్ వల్ల మనకి అది కూడా ఒక విధంగా క్యాన్సర్కి కారణం అని చెప్పుకోవచ్చు. మెయిన్ లెగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేది జరుగుతుంటుంది క్లియర్గా. ఎనీహో ఇక్కడ ఉన్న డిసీజ్కి మెయిన్ థింగ్ ఏంటంటే కాడ్మియం అని చెప్పొచ్చు క్లియర్లీ. ఈ వేస్ట్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి కాడ్మియం ద్వారా ఇటాయ్ అనే డిసీజ్ వస్తుంది అనేది గమనించాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి పొల్యూటెంట్స్ పైన క్లియర్లీ కొన్ని మెటాలిక్, నాన్ మెటాలిక్ పొల్యూటెంట్స్ ఉన్నాయి ఇందులో. దాన్ని ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్ లో మనం చూడొచ్చు. ఆర్సెనిక్ ద్వారా మనకి ఏం జరుగుతుంది? ఫ్లోరైడ్ వల్ల, ఇది డైరెక్ట్గా చూడండి, ఫ్లోరైడ్ వల్ల మనకి ఏమొస్తుంది? ఫ్లోరోసిస్ ప్రాసెస్, ఫ్లోరోసిస్ ప్రాబ్లం. కాడ్మియం వల్ల మనకి మెయిన్ నైట్రేట్స్ వల్ల మనకు చూస్తే మిథమోగ్లోబినిమియా, మిథమోగ్లోబినిమియా అంటున్నాం. బ్లూ బేబీ సిండ్రోమ్ నైట్రేట్స్ వల్ల వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్సెనిక్ వల్ల మనకి కార్సినోజెనిక్ ఎఫెక్ట్, మనకి మెయిన్ ఇందాక చెప్పుకున్నాం మనం క్లియర్గా మనం చూస్తే ఆర్సెనిక్ వల్ల కార్సినోజెనిక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. కార్సినోజెనిక్ ఎఫెక్ట్ క్లియర్లీ. సో కాడ్మియం వల్ల మనకు ఒక్కొక్కసారి అఫ్ కోర్స్ కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు క్లియర్గా మనకు చూస్తే. సరే ఎనీహౌ ఇక్కడ చూడండి మనకి ఏ అనేది ఇక్కడ చూస్తే బి అనేది ఫ్లోరైడ్ వల్ల ఫ్లోరోసిస్, నైట్రేట్ డి వల్ల మనకు చూస్తే
డి అనేది 1 క్లియర్లీ. ఓకే, సి వల్ల మనకు చూస్తే సి అనేది చూస్తే క్యాడ్మియం వల్ల మనకి ఓకే, ఇందులో మనకి ఓకే ఇది ఈ రెండిట్లో ఆన్సర్ కరెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే డి వల్ల మనకి మిథనో నైట్రేట్ వల్ల మిథనో గ్లోబినీమియా అంటున్నాం. ఇక్కడ ఆప్షన్స్ మనకు చూస్తే ఇక్కడ నెక్స్ట్ ఈ బి అనేది ఓకే, డి అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. బి అండ్ డి అనేది క్లియర్. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్సెనిక్ వల్ల మనకు చూస్తే ఆర్సెనిక్ కార్సినోజెనిక్ ఎఫెక్ట్, క్యాడ్మియం వల్ల మనకు చూస్తే కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో కాబట్టి మనకి ఎలా చెప్పుకోవచ్చు అంటే మనకి ఏ అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, దీన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి ఫ్రెండ్స్. ఇందాకే చెప్పుకున్నాం మనం, ఆర్సెనిక్ వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు, దట్ ఈస్ ఆల్సో కార్సినోజెనిక్ ఏజెంట్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటంటే దీనికి ఫస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ క్లియర్లీ A3, B2, C4, ఓకే, D1 అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఓకే, ఇందులో ఇవన్నీ ఓకే హెల్త్ ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కిందకి చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఇక్కడ మనకి మెయిన్ మలేరియా ఈ మధ్య మనకు కనిపించింటుంది. 2030 నాటికి మరి ఇండియా అనేది మలేరియా ఫ్రీ కింద కన్వర్ట్ అవ్వబోతుందా లేదా అనేది ఈ మధ్య కాలంలో మనం చెక్ చేసుకుంటున్నాం. సో ఎందుకంటే మనం 2030 నాటికి ఇండియాని కంప్లీట్గా మలేరియా రహిత దేశం కిందకి మనం చూడాలనుకుంటున్నాం క్లియర్లీ. సో వీలుంటే 2027 చివరి నాటికి అనుకోవచ్చు, కానీ అది అంత ఈజీ కాదు క్లియర్. 2027 నాటికి చివరి నాటికి. బట్ మోస్ట్లీ ఇంకా కంప్లీట్గా మనం ఆలోచిస్తే 2030 నాటికి మలేరియా రహిత దేశం కిందకి మనం చూడాలనుకుంటున్నాం. కాబట్టి మలేరియా అనేది ఈరోజు మన దేశంలో ఒక బర్డన్, టీబీ అనేది ఒక బర్డన్. సో టీబీతో సఫర్ అవ్వడం, అదేవిధంగా మలేరియా విషయంలో మన ఇండియాలో కేసెస్ చూడడం, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ డిసీజెస్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు. సో మలేరియా ఇస్ ఏ నోటిఫైయబుల్ డిసీజ్ ఇన్ ఇండియా. ఎస్, డెఫినెట్లీ నోటిఫైయబుల్ డిసీజ్. భారతదేశంలో నోటిఫై చేయాల్సినటువంటి వ్యాధిగా గుర్తించబడింది. ఇండియా బేర్స్ ఏ సిగ్నిఫికెంట్ గ్లోబల్ మలేరియా బర్డన్. ఇందాక అదే చెప్తున్నాం. సో ప్రపంచ మలేరియా భారంతో పోలిస్తే భారతదేశంలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. మలేరియా హ్యాస్ బీన్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ ఫ్రమ్ ఇండియా. నో, ఎవరు చెప్పారు మలేరియా ఎరాడికేట్ అయిపోయిందని? WHO ఏం డిక్లేర్ చేయాలి ఇండియాని. ఇంకా మనం ఎప్పుడు కనుక్కుంటున్నాం అంటే మన భారతదేశం 2030 నాటికి సమూలంగా కంప్లీట్గా మలేరియా ఫ్రీ కిందకి అవ్వబోతున్నాం అనేది మనం అనుకుంటున్నాం. WHO ఎప్పుడు చెప్పలేదు ఫ్రెండ్స్. ఇంకా మన ఇండియాలో మలేరియా చూడట్లేదు, మన చుట్టుపక్కల మనం ఎన్ని కేసెస్ చూస్తున్నాం. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ క్లియర్లీ. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. 1 and 2 ఆర్ కరెక్ట్ క్లియర్లీ. మలేరియాని బేస్ చేసుకొని దీని గురించి ఒక సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే Group 2లో ఒకటి ఉంది, డిసీజ్ బార్డన్స్. ఓకే, మన ఇండియాలో డిసీజ్ బార్డన్స్ గురించి Group 2లో 5వ యూనిట్లో గురించి మనం అడిగింటారు క్లియర్లీ. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ డిజైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి.